మరొకసారి భక్త బంధువులకు విజ్ఞప్తి, మరి కాసేపట్లో ఒక అద్భుత ఆధ్యాత్మిక మహాయజ్ఞం ప్రారంభం కాబోతోంది. ప్రారంభానికి ముందుగా పరమశివునికి తమ వాద్యాలతో అభిషేకిస్తున్నారు. మేము కార్యక్రమం ప్రారంభమయ్యే కొన్ని సూచనలు మేము చేయలేకపోవచ్చు. మరొకసారి మీరు గట్టిగా గుర్తుపెట్టుకోదగిన విషయాలు ఉన్నాయండి. మీరు దీపం వెలిగించేటప్పుడు బ్యాగులు పక్కన పెట్టద్దు, బ్యాగులు చేతికి తగిలించుకోండి. మీ వస్తువుల్ని జాగ్రత్త పెట్టుకోండి. చంటి పిల్లల్ని ముఖ్యంగా జాగ్రత్త పెట్టుకోండి. హలో 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 వందే నిరంతర సమస్త కళాకళాపం సంపత్కరం భవహరం గిరిజా కుమారం లంబోధర గజముఖ ప్రణవస్వరూపం లక్ష్మీ గణేశమఖిలాశ్రిత కల్పభూజం విఘ్న వినాయక విమల గజానన విఘ్న వినాయక విమల గజానన విఘ్న వినాయక విమల గజానన విఘ్న వినాయక విమల గజానన పార్వతి నందన పాలయమా పార్వతి నందన పాలయమా విఘ్న వినాయక విమల గజానన విఘ్న వినాయక విమల గజానన పార్వతి నందన పాలయమా పార్వతి నందన పాలయమా మూషిక వాహన మురిజన వందిత మూషిక వాహన మునిజన వందిత మూషిక వాహన మునిజన వందిత మూషిక వాహన మునిజన వందిత ఏకదంత హే పాలయమా ఏకదంత హే పాలయమా ఏకదంత హే పాలయమా ఏకదంత హే
లంబోదర జయ శూర్పకర్ణ లంబోదర జయ శూర్పకర్ణ లంబోదర జయ శూర్పకర్ణ లంబోదర జయ శూర్పకర్ణ మోదకహస్త పాలయ మాం మోదకహస్త పాలయ మాం మోదకహస్త పాలయ మాం మోదకహస్త పాలయ మాం విఘ్న వినాయక విమల గజానన విఘ్న వినాయక విమల గజానన పార్వతీ నందన పాలయ మాం పార్వతీ నందన పాలయ మాం గణేశ శరణము శరణు గణేశ గణేశ శరణం శరణం గణేశ గణేశ శరణము శరణు గణేశ గణేశ శరణం శరణం 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 గణేశ శంభో సదాశివా భోలా శంకరా ఆ శంభో శివ శంభో హర శంభో శివ శంభో 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 గంగాధర హర గిరిజా శంకర గంగాధర హర గిరిజా శంకర గౌరి మనోహర హే పరమేశ్వర గౌరి మనోహర ఏ పరమేశ్వర గౌరి మనోహర హే పరమేశ్వర గౌరి మనోహర ఏ పరమేశ్వర మృత్యుంజయ హర ఉమా మహేశ్వర మృత్యుంజయ హర ఉమా మహేశ్వర శంభో శివ శంభో హర శంభో శివ శంభో శంభో శివ శంభో హర శంభో శివ శంభో కైలాసపురవాస కైమోటవా కైలాసపురవాస కైమోర్చవా కైలాసపురవాస కైమోటవా కైలాసపురవాస కైమోర్చవా కరుణించి కాపాడ రావేలరా కరుణించి కాపాడ రావేలరా శంభో శివ శంభో హర శంభో శివ శంభో శంభో శివ శంభో హర శంభో శివ శంభో మహాదేవ కైలాసవాస
ధిమిత ధిం ధిమిత ధిమిత ధిం నాచే భోలానాథ్ ధిమిత ధిమిత ధిం ధిమిత ధిమిత ధిం నాచే భోలానాథ్ ధిమిత ధిమిత ధిం ధిమిత ధిమిత ధిం నాచే భోలానాథ్ ధిమిత ధిమిత ధిం ధిమిత ధిమిత ధిం నాచే భోలానాథ్ డమ 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 ఢమరు బోలే నాచే భోలానాథ్ డమ 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 డమరు బోలే నాచే భోలానాథ్ డమ 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 ఢమరు బోలే నాచే భోలానాథ్ డమ 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 డమరు బోలే నాచే భోలానాథ్ 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 ప్రాంగణంలో ఉన్న వారికి మరొకసారి విజ్ఞప్తి. గుంపులు గుంపులుగా చౌకీల దగ్గర నిలబడన్నారు. కార్యక్రమం ప్రారంభమైంది అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాలతో. మీరు కూర్చుంటే మీకు సౌలభ్యంగా ఉంటుంది, పక్కనున్న వాళ్ళకు కూడా అవకాశం వచ్చిన విధంగా ఉంటుంది. దయచేసి అందరూ గుంపులు గుంపులుగా నిలబడుతున్నారు, బ్యారికేడ్స్ దగ్గర కూడా నిలబడుతున్నారండి. మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి, దయచేసి కూర్చోండి. మరి కాసేపట్లో పూజ జరగబోతోంది. చక్కగా అందరూ సౌలభ్యంగా కూర్చోండి. అనువుగా ఒకరి మీద ఒకరు పడుతూ కాదు, విశాలమైన ప్రాంగణం, దానికి అనువుగా చౌకీలను ఏర్పాటు చేశాం. పూజా సామాగ్రి మీ ముందుకే వస్తోంది. దయచేసి చక్కగా మీ స్వహస్తాలతో పూజ చేసుకునే అద్భుతమైన అవకాశాన్ని భక్తి టీవీ కోడి దీపోత్సవం మీకు ఏర్పాటు చేసింది. దయచేసి కూర్చోండి, సద్వినియోగం చేసుకోండి. ఈరోజు నాగుల చవితి సందర్భంగా సర్పదోష పరిహార పూజ ఈ ప్రాంగణంలో జరగబోతోంది. కేవలం వేదిక వద్దే కాదు, స్వయంగా మీ చేతులతో స్వయంగా పూజ చేసుకునే విధంగా భక్తి టీవీ అవకాశం కల్పిస్తోంది. ప్రతి చౌకీ దగ్గర నాగప్రతిమ ఆకారంలో ఉన్న పాము పుట్టలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇటుక ఆకారంలో ఉన్న పీఠం పైన ఆ నాగప్రతిమ ఆకారంలో ఉన్న పాము పుట్టలని పెట్టండి. స్వయంగా మీ చేత అర్చకవరేణ్యులు పూజ చేయిస్తారు. దయచేసి భక్తులందరూ మరొక్కసారి గమనించండి. ఇంకా వేదికకి ఎడమ పక్కన చాలా చౌకీలు ఖాళీగా కనిపిస్తున్నాయి. దయచేసి భక్తి టీవీ సిబ్బందికి అలాగే వాలంటీర్స్కి విజ్ఞప్తి చేస్తున్నాం, భక్తులని ఆ చౌకీల దగ్గర కూడా కూర్చోబెట్టండి. ప్రతి ఒక్కరూ కూడా స్వయంగా పూజ చేసుకునే అవకాశం భక్తి టీవీ కల్పించింది. ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. ఇంకా చాలామంది ప్రాంగణంలో గుంపులు గుంపులుగా నుంచుని కనిపిస్తున్నారు. దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. అలాగే ప్రతి చౌకీ దగ్గర పరిమితికి మించి కూర్చుంటున్నారు. దయచేసి అలా కాకుండా పక్కన ఖాళీగా ఉన్న చౌకీల దగ్గర కూడా కూర్చోండి. స్వయంగా నాగప్రతిమ ఆకారంలో ఉన్న పాము పుట్టలకు పూజ చేసుకునే అవకాశం మీకు కల్పించాం కాబట్టి సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి ఇంకా వేదిక ముందర కూడా చాలామంది నుంచుని కనిపిస్తున్నారు రంగవల్లికల వద్ద. దయచేసి కూర్చోండి. కార్తీక మాసం, అందున కార్తీక శుద్ధ చవితి, నాగుల చవితి. మీరే స్వయంగా పుట్టమనుతో చేసినటువంటి పుట్టలో చక్కగా మీరు అర్చక స్వామి మీ చేత సంకల్పం చెప్పిస్తూ పూజ చేస్తారు. మీకు కావాల్సినటువంటి పూజా సామాగ్రి చౌకీల దగ్గర ఏర్పాటు చేశాం. చక్కగా అక్కడ పసుపు, కుంకుమ, అక్షింతలు, పూజా సామాగ్రితో కూడినటువంటి పళ్ళాన్ని ఏర్పాటు చేశాం. పూజ అయిన అనంతరం ఎవరూ కూడా ఆ పూజా సామాగ్రిని తీసుకెళ్ళకూడదు, ఇక్కడే ఉంచాలి. ఇది 16 రోజుల అద్భుతమైన ఆధ్యాత్మిక క్రతువు, అద్భుతమైన భక్తి టీవీ పండుగ. దీన్ని మనం నిర్విఘ్నంగా 16 రోజులు జరుపుకోవాలి. అక్కడ ఉన్నటువంటి పూజా సామాగ్రిని ఎవరూ కూడా తీసుకెళ్లొద్దు. ప్రాంగణం లోపలికి ఇప్పుడే వస్తున్న వారికి ప్రత్యేక విజ్ఞప్తి అండి. కార్తీక దీపాన్ని ఇక్కడ ఉన్నటువంటి యతీంద్రులు వెలిగించిన అనంతరం మాత్రమే మీరు వెలిగించాలి. ముందుగా ఎవరు కూడా వెలిగించకూడదు. ఇది భక్తి టీవీ కార్యక్రమం యొక్క నియమం. ఎవరైనా కొత్తగా వచ్చిన వారికి క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ కోడి దీపోత్సవంలో పాల్గొంటున్నటువంటి భక్తులందరూ చెప్పడానికి ప్రయత్నించండి. అలాగే మీ వస్తువులు జాగ్రత్తగా ఉంచుకోండి.
భక్తులందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి ప్రాంగణంలో చౌకీల దగ్గర ఇంకా చాలామంది నుంచుని కనిపిస్తూ ఉన్నారు. మీరు నుంచుంటే మీ వెనకాల ఉన్న భక్తులకు కార్యక్రమం వీక్షించడం కష్టమవుతుంది కాబట్టి దయచేసి గుర్తెరగండి. పక్కన ఎవరైనా నుంచునున్నా వారికి కూడా విజ్ఞప్తి చేయండి మా తరపున. దయచేసి ఇంకా ఖాళీగా ఉన్న చౌకీల దగ్గర స్వయంగా మీ హస్తాలతో పూలతో అలంకరించుకోండి. అర్చక వరేణ్యులు మన చేత స్వయంగా సర్పదోష పరిహార పూజ మరి కాసేపట్లోనే గావిస్తారు కాబట్టి అందరూ గమనించి దయచేసి ఎవరూ నుంచోవద్దు.